అండ్ అలాగే లాస్ట్ వీక్ రిలీజ్ అయిన మూవీస్ అండ్ లాస్ట్ వీక్ రిలీజ్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సినీ న్యూస్ అండ్ అప్డేట్స్ ఎపిసోడ్ 7. సో ఈ వీక్ అయితే మీ ముందుకు వచ్చేసాను కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ సినీ న్యూస్ తో. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే ఎన్టీఆర్ అండ్ అలాగే ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్ లో ఒక మూవీ ఉందని మనకు తెలుసు. ఆ మూవీ అయితే ఇమీడియట్ గా స్టార్ట్ చేయబోతున్నారు అక్టోబర్ లో. దానికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ ప్రెసెంట్ దేవర వార్ 2 షూటింగ్స్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ అక్టోబర్ లో ఫ్రీ చేసుకుని సెట్స్ లో అయితే రాబోతున్నారు. మేబీ అక్టోబర్ ఆర్ నవంబర్ లో మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. 2026 లో ఈ మూవీ రిలీజ్ అవబోతుంది అని చెప్తున్నారు. అండ్ అలాగే May 20 దీనికి సంబంధించి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వబోతున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వరల్డ్ వైడ్ ట్రెండ్ అయిపోతుంది ఈ సాంగ్. పుష్ప నుంచి రిలీజ్ అయిన సాంగ్ అయితే విపరీతంగా బజ్జి క్రియేట్ చేస్తుంది. చాలా ట్రెండ్ అవుతుంది సాంగ్. అండ్ సాంగ్ లిరిక్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి. సాంగ్ అయితే చాలా బాగుంది. అండ్ తెలుగులోనే కాదు, మనం యాక్చువల్గా ఇది తెలుగు హీరో కదా తెలుగులోనే వస్తుంది అనుకోవడం కాదు, హిందీలో తెలుగుని మించి దానికి బడ్జెట్ అయితే నడుస్తుంది. అండ్ రిలీజ్ అయ్యాక యూట్యూబ్ లో బీభత్సమైన రికార్డ్స్ అయితే సృష్టిస్తుంది ఈ మూవీ. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే నాగ చైతన్య గారి మూవీ తండేల్, చందు మొండేటి డైరెక్టర్, గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వస్తుంది ఈ మూవీ. దీనికి నెట్ఫ్లిక్స్ అయితే ఓటీటీ రైట్ అయితే బై చేసింది. అప్రాక్స్ గా 40 crore అంటే మామూలు విషయం కాదు. నాగ చైతన్య గారి కెరియర్ లో హైయెస్ట్ అని చెప్పాలి. సో ఆ మూవీ కూడా మంచి బడ్జెట్ అయితే నడుస్తుంది. December 20th ఈ మూవీ రిలీజ్ అవబోతుందని ప్రెసెంట్ బడ్జెట్ అయితే నడుస్తుంది. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ తండేల్. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే కుబేరా, శేఖర్ కమ్లా, నాగార్జున అండ్ ధనుష్ గారి కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ. అండ్ ఆ మూవీలో నాగార్జున గారికి సంబంధించి ఇంట్రొడక్షన్ టేజర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ అలాగే ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారు. మనకు తెలుసు శేఖర్ కమ్లా గారి మూవీస్ అంటే టేజర్స్ పోస్టర్స్ అంత ఉండదు. మూవీలో కంటెంట్ అయితే బేభత్సంగా ఉంటుంది. సో టేజర్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే హరిహర వీరమల్లు, మన పవన్ కళ్యాణ్ గారి మూవీ. ఆ మూవీకి సంబంధించి చాలా రోజులకైతే ఒక అప్డేట్ వచ్చిందని చెప్పాలి. అదే ఆ మూవీకి సంబంధించిన టేజర్ అయితే రిలీజ్ చేశారు. టేజర్ లో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ టేజర్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ మూవీ December 2024 లో రిలీజ్ చేయబోతున్నాం అని చెప్తున్నారు. అండ్ ఈ మూవీ పార్ట్ 1 పార్ట్ 2 కూడా ఉందంట. అండ్ అలాగే పాన్ ఇండియాగా రిలీజ్ చేయబోతున్నారు ఈ మూవీని. నాకు డౌట్ December 2024 లో వస్తుందా లేదనేది. వస్తుందా లేదో మీరు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ అలాగే లాస్ట్ వీక్ రిలీజ్ అయిన ప్రసన్న వదనం ఆవకటేడుకు సంబంధించిన రివ్యూస్ అయితే మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఎండ్ స్క్రీన్స్ లో ప్రొవైడ్ చేస్తాం, వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్. మనకు తెలుసు రాజమౌళి గారి ఈ మూవీ మన తెలుగు మూవీస్ కి, ఇండియన్ మూవీకి వన్ ఆఫ్ ది బెస్ట్ రికగ్నైజేషన్ అయిన మూవీ. సో దాన్ని యానిమేటెడ్ సిరీస్ లో కన్వర్ట్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. May 17th డిజ్నీ హాట్స్టార్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. అండ్ దీనికి రాజమౌళి గారు కూడా సపోర్ట్ ఉందని చెప్తున్నారు. అండ్ ఏం కాదు, మూవీని యానిమేటెడ్ సిరీస్ లో తీసి మనకి ఓటీటీలో అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఈ యానిమేటెడ్ సిరీస్ లో ఈ మూవీని తీయడం వల్ల యూజ్ ఏంటంటే ఇంకా వైడర్ గా రీచ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. రాజమౌళి గారికి ఇలా చేయడం వల్ల తన నెక్స్ట్ ఫిలిమ్స్ కి యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ఇండియన్ 2 కమల్ హాసన్ గారిది అండ్ శంకర్ గారి కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ జూన్ మంత్ లో రిలీజ్ అవబోతుంది. June 13 అని చెప్పేసి కొంచెం బడ్జెట్ అయితే నడిచింది కదా. సో దానికి సంబంధించి ఒక న్యూస్ అయితే వచ్చింది. మూవీ అయితే పోస్ట్ పోన్ అయిందంట. జులైకి మూవీని పోస్ట్ పోన్ చేసామని చెప్తున్నారు. సో అప్పుడైనా వస్తుందో లేదో చెప్పలేం. బట్ సో జూన్ నుంచి అయితే పోస్ట్ పోన్ అయింది ఈ మూవీ. సో నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ఇది ఒక కాంట్రవర్షియల్ టాపిక్ అని చెప్పాలి. కృష్ణమ్మ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అనిల్ రావుపూడి గారు ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. అదే కొంపలేం మునిగిపోవు IPL మ్యాచెస్ చూడకపోతే 2-3 మ్యాచెస్ వచ్చి థియేటర్కి వచ్చి సినిమాలు చూడండి, అవసరమైతే ఆన్లైన్లో స్కోర్ చూసుకున్నా సరే తెలుస్తుంది కదా, బట్ మూవీస్ అనేది చూడాలి అని చెప్పేసి చెప్పారు మనకి. అండ్ ఈ ఇష్యూ జరిగిన 2 days తర్వాత అయితే ఇంకొక ఈవెంట్లో ఇంకొక స్టేట్మెంట్ పాస్ చేశారు. లాస్ట్ టైం నేను ఆ ఈవెంట్కి వచ్చేటప్పుడు కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ నా దగ్గరకు వచ్చి ఇలా డిస్కస్ చేశారు, ఆడియన్స్ రావట్లేదు అని చెప్పేసి. నేను ఆ విషయంలో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చెప్పేసి అలా మాట్లాడాను. అండ్ నేను ఇప్పుడు చెప్తున్నాను, నా ఆనెస్ట్ ఒపీనియన్ వచ్చేసి IPL మ్యాచెస్ చూడండి, చూసిన తర్వాత మీకు టైం ఉంటే అప్పుడు మా మూవీస్ చూడండి అని స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు అనిల్ రావుపూడి గారు. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే రాజమౌళి గారిది మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ లో అయితే సెట్స్ మైకి వెళ్ళనుందని చెప్పేసి ఆ మూవీకి సంబంధించిన KL నారాయణ ప్రొడ్యూసర్ గారు అయితే చెప్పారు. సో ఆ మూవీ కోసం ఏగర్ గా వెయిట్ చేస్తున్నాం. అది ఓన్లీ ఇండియా వైడే కాదు, వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారు. అన్ని లాంగ్వేజెస్ లో వైడర్ గా రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేస్తున్నారు ఆ మూవీని. అండ్ పొలిమేర 2 ఫేమ్ హీరోయిన్ కామాక్షి గారికి అయితే ఒక రేర్ అచీవ్మెంట్ అయితే వచ్చేసింది. అదే పొలిమేర 2లో దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో ఆవిడకి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అయితే ఇచ్చారు పొలిమేర 2కి సంబంధించి. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ఆనంద్ దేవరకొండ, మన విజయ్ దేవరకొండ గారి తమ్ముడు
బేబీ మూవీ తర్వాత ఏ మూవీ తీయలేదు. గమ్ గమ్ గణేష్ మూవీతో మన ముందుకు రాబోతున్నారు. May 31st ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. అండ్ ఆ మూవీకి సంబంధించి అఫీషియల్ గా May 31st రిలీజ్ అవబోతుందని చెప్తున్నారు ఆ మూవీ టీం. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే విజయ్ దేవరకొండ దిల్ రాజు గారి కాంబినేషన్ లో ఇంకొక మూవీ రాబోతుంది. అండ్ దానికి డైరెక్టర్ రవికిరణ్ కోలా, మన రాజావారు రాణి గారు ఫేమ్ డైరెక్టర్. అండ్ వీళ్ళ కొలాబరేషన్ లో ఇంకో మూవీ రాబోతుంది. సో ఆ మూవీని త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే డబుల్ స్మార్ట్ పూరి జగన్నాథ్ అండ్ అలాగే రామ్ గారి కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ షూట్ అయితే ముంబైలో మరీ రెజ్యూమ్ అయింది. అండ్ రీసెంట్ గా ఒక ఇంపార్టెంట్ యాక్షన్ సీక్వెన్స్ అయితే షూట్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీ 2024 లో రిలీజ్ అవబోతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే సలార్ జపాన్ లో రిలీజ్ అవబోతుంది 5th జులైన. ఆ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ అక్కడ కూడా క్లిక్ అయితే మంచి కలెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ మూవీ అప్రాక్స్ గా 700 crores అయితే మన ఇండియా వైడ్ గా మూవీ కలెక్షన్స్ అయితే వచ్చాయి. అండ్ అలాగే ఈ మూవీకి సంబంధించిన ఇంకో న్యూస్ ఏంటంటే ఈ మూవీ రీసెంట్ గా టెలివిజన్ లో అయితే స్ట్రీమ్ అయింది. బట్ ఆ మూవీకి టీఆర్పీ రేటింగ్స్ అయితే చాలా లో వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే ఎక్కువ ఆడియన్స్ చూడలేదు ఏంటో మరి ఆ మూవీని. బట్ బాక్స్ ఆఫీస్ వైజ్ బ్లాక్ బస్టర్ అయింది ఆ మూవీ. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ప్రతినిధి 2 చాలా పోస్ట్ పోన్ తర్వాత ఆ మూవీకి సంబంధించి ఇంకొక రిలీజ్ డేట్ అయితే లాక్ చేశారు. అండ్ దానికి సంబంధించి అఫీషియల్ గా పోస్టర్ రిలీజ్ చేశారు. May 10th అయితే ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నామని. నాకైతే నమ్మకం లేదు మళ్ళీ ఆ మూవీ వస్తుందో లేదో, చాలా పోస్ట్ పోన్లు జరిగినాయి. సో చూద్దాం May 10th ఆ మూవీ కనుక వస్తే ఎలక్షన్స్ మీద ఏమైనా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతుందా లేదనేది. అండ్ లాస్ట్ గా ఓటీటీ రిలీజెస్ చూసుకుంటే మంజుమల్ బాయ్స్ నేను ఫుల్ గా రికమెండ్ చేస్తున్నాను. డిజ్నీ హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది సౌత్ లాంగ్వేజ్ లో. అక్కడ ఇండస్ట్రీ హిట్ అయింది. అలాగే మూవీ కూడా చాలా బాగుంటుంది. నేనైతే రికమెండ్ చేస్తున్నాను. మీ ఫ్యామిలీతో చూడండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు, మంచి థ్రిల్ అయితే వస్తుంది మూవీ. అండ్ ఇంకో మూవీ చూసుకుంటే సిద్ధార్థ రాయ్ ఆహాల్ అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళి చూడండి. అండ్ ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించిన రివ్యూస్ అయితే మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళి చూడండి. సో ఇది ఈ వీక్ న్యూస్ అయితే. ఈ ఎపిసోడ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మన ఛానల్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకొన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దాన్ బాయ్.